హాయ్ నమస్తే మాస్టర్స్. రామకథ రసవాహిని. సుగ్రీవునితో స్నేహం. సుగ్రీవుడు పరమాశ్చర్యంతో రామచంద్ర, సర్వం నీ హస్తమందే ఉన్నది. ఈ సృష్టి స్థితి లయములు మీ స్వాధీనములు. అట్టే మీరు నాకు చిక్కినప్పుడు ఈ రాజ్యాధికార వాంఛ నాకు అక్కర్లేదు. మీ కృపతో ఇది ఏపాటి అవి తీవ్ర వైరాగ్యం ప్రదర్శించను. కానీ రాముడు అతని మాటను లెక్క చేయక, ఈ మాటలు తాత్కాలికపు ప్రతిబింబములు, నా శక్తి సామర్థ్యాలు దర్శించు సమయం కలుగు ఉపశాంతి వచనములు. నేను వాటిని లక్ష్యమందుంచను. హృదయ శాంతి వచనములే నాకు లక్ష్యము. అనేక మంది పరమ భక్తులు ఉండువారు దైవం యొక్క లీలాశక్తులను వర్ణించు సమయాన సర్వము మరచి తనకంటే వేరు అధికమౌనది లోకము లేదని తలంచురు. కొంత తడవైన లేదా వాంఛలు విఫలమై దానిని విరోధమైన భావములతో తాను చూసినవనియు సత్యమా కాదా అనుమానములు గురియగుదురు. ఇది అస్థికలోకము కనబడు పొరలు తెరలు. ఇవి నేను తలంచను. నీవు తిరిగి మీ అన్నతో పోరాటకు సంసిద్ధుడవు కావాల్సిందే అని బలవంత పెట్టాను. సుగ్రీవుడు లోలోన వగచుచు రాముని వచనములు గట్టిగా ఉండుట చేత రాముడు ఈ పరి తప్పక వాళ్ళని వధించినన్న ధైర్యంతో నిరుత్సాహం నాకు చోటు ఇవ్వక ముందుకు నడిచాను. అంత రాముడు లక్ష్మణ్తో చెప్పి వనపుష్పములను తెప్పించి ఒక మాలగా కూర్చి దాన్ని సుగ్రీవుడి మెడలో వేయించాను. ఇందులో అంతర్ధానం పూర్వం తార దగ్గర వాలి రాముడు సమదర్శిని అని చెప్పి ఉండెను. పూర్వము సమదర్శిగా నుండుటి చేతనే వాణ్ణి కొట్టలేకపోయాను. ఇప్పుడు వాలికంటే సుగ్రీవునిపై అధిక ప్రేమ కలదని చిహ్నము నిరూపించుటకు హారం అధికంగా వేయించెను. ఇరువురు సమమే కానీ హారం అధికము. అదే ప్రేమమాల కంఠమును ధరించమని రాముడు సుగ్రీవునికి బోధించెను. ప్రేమకు మరణం లేదు. కారణం ప్రేమ స్వార్థరహితము. ఈ విధమైన ధైర్య సాహసాలు అందించి సుగ్రీవునితో కేకలు వేయించి రామలక్ష్మణులు చెట్టు చాటునుండిరి. వాలి భూమి దద్దరిల్లినట్టు పరుగిడి వచ్చుచుండ సుగ్రీవుడు అదుర్చు బెదురుచు రాముని చింతించుచు యుద్ధము సిద్ధమాయను. పురుషార్థము సార్థకము గావించుటకై సుగ్రీవుడు దేహంన బలమున్నంత వరకు పోరాడెను. బలం క్షీణించి అలసిపోయే స్థితికి వచ్చిన తక్షణమే రామా అని ఒక తూరు కేకవేశెను. రాముడు భక్త సంరక్షణ దీక్ష గలవాడవుటచే బాణం ప్రయోగించెను. వాలి దురభిమానం కనుక వాని హృదయమును ఛేదించెను. దెబ్బతో వాలి గిరగిరా తిరిగి నేలబడెను. అంత రాముడు వాలిని సమీపించి తన దివ్య దర్శనం అందించెను. పడిన వాలి మహాబలశాలి ధైర్యశాలి అగుటచే లేచి కూర్చొని చేతులు జోడించి ఆ శ్యామల శరీరుని రాజీవలోచనుని కళ్ళారా చూచుచూ ఆనందబాష్పములు విడుచుచూ భరించలేక, ఓ రామా, ఇంతటి దివ్యమంగళ విగ్రహుడివై సాక్షాత్ పరమేశ్వరుడివై ఇంత విషమ కార్యం నేల చేసితివి. నాతో చెప్పి నన్ను వధించి ఉండునా నేనెంతో సంతోషించి ఉండేవాడును. సుగ్రీవుడు చేయనట్టి హితమును నేను చేయలేకపోతున్నా. కాదు ఇందులో ఏదియో కారణం లేకపోలేదు. కారణము లేని కార్యం భగవంతుడు చేయడు. బాహ్య దృష్టితో చూసినంత వరకు మన భావములను విరుద్ధంగా కనిపించును. అంతర్దృష్టితో చూసినప్పుడే అది సత్యరూపం ధరించును. పరమాత్మ యొక్క చర్యలు లోకదృష్టితో చూడకూడదు. అతడు గుణాతీతుడు కనుక గుణానికి అతీతమైన దృష్టితో చూడవలసి ఉండును. గుణాతీతుని కార్యము గుణదృష్టితో చూసినా విరుద్ధము కాక మరేమగును అని మహామేధావి అయిన వాలి చక్కగా విచారించి రామునితో, ఓ నాదా, నీ శక్తి నా సామర్థ్యములు నేను ఎరుగుదును. ఒక్క బాణముతో ఒక వాలినే కాదు విశ్వమునే హతమార్చగలవు, విశ్వమునే సృష్టించగలవు. కానీ నన్ను మీరు వధించటలో నేను చేసిన పాపమేమియో తెలియగోరుచున్నాను. నా అపరాధం ఎట్టిదో గుర్తించగోరుచున్నాను. ధర్మ సంస్థాపన మనరించుటకే నీవు లోకమున నకారమున ధరించితివి కదా. వేటకాని వలె చెట్టు మాటున దాగి నన్ను కొట్టుటలో ఉన్న అంతర్ధానం ఏమిటని తెలిపిన నేను కృతజ్ఞుని అయ్యనని ప్రార్థించెను. రాముడు వాలి చెంత కూర్చొని, వాలి, నా చర్యలు స్వార్థరహితమైనవి నీకు తెలుసు.
కేవలం సీతాన్వేషణ నిమిత్తమై సుగ్రీవుడు స్నేహం గావింతునని దురభిప్రాయం వీడుము. నీవే తెలుపుతివి కదా, ధర్మ సంస్థాపన నిమిత్తమై వచ్చిన నరాకారుడనని. నీవు చేయు ధర్మ అధర్మ అక్రమ అన్యాయములు చూచుచూ ఉండుట అపకారమందువా ఉపకారమందువా, ధర్మమందువా అధర్మమందువా? తమ్ముని భార్య, చెల్లెలు, కోడలు, కుమార్తె సమానులు. వారలను పాపదృష్టితో చూసినవాడు మహాపాపి. అట్టి పాపాత్మను సంహరించట్లో ఎట్టి పాపమూ లేదు. నీవు సత్యమును గుర్తించక సుగ్రీవుడు నిన్ను చంపగోరి గుహకు గుండు వేసేనని తలంచి అతనిపై వైరం పూనుట ఎంతటి అన్యాయము! నీవు 15 దినములని చెప్పినను తాను 1 నెల నీ కొరకై కాచి ఆజ్ఞ మేరక కడకు నీ రక్తపు వాసన గమనించి అన్నను రాక్షసుడు హతమార్చనని విచారించుచు విధిలేక రాక్షసునితో పోరాటం నీకే చేతకాని పక్షంనైక నా చేత ఏమగునని తలంచి సుగ్రీవుడు రాక్షసుడు వెనక్కు రాకుండా ద్వారమును గుండును నూకి వచ్చెను. పురప్రజలు నిర్భయంగా ప్రభు కావాలని పట్టుపట్టి అతన్ని ఎన్నుకొనిరి. ఇందులో సుగ్రీవుని తప్పేమన్నదో యోచించలేకపోతుంది. ప్రేమతో ఆజ్ఞను జవదాటక సత్యమార్గమును అవలంబించిన తమ్ముడిపై నిష్కారణంగా దురభిమానివై అతన్ని పగబట్టి అడవిపాలు చేస్తేవి. ఇది తప్పందువా లేదా? పోనీ అతన్ని పంపునప్పుడు అతని భార్యను అతనితో పంపి ఉండవలను. కుమార్తె వంటి తమ్ముని భార్య నీ భార్య ఎన్నుకొనుట పాపం అవుదునా లేదా? ఇంతకంటే పాపం మరొకటి కలదా? ఇందులో ప్రభువైన నీవు, పరిపాలకుడైన నీవు ఈ విధంగా పాపాలకు గురి అయిన ఇతరులను శిక్షించు అధికారం నీకెక్కడిది? యథా రాజా తథా ప్రజ అన్నట్టు పాలకులు ఎట్టివారో ప్రజలు అట్టివారిగా ఉందరు. ఈ పని పాలకుడవు నీవు మరింత పాపపు పని కదా అని ప్రీతితో అతని తప్పులను అతనికి అద్దంలో చూపించినట్లు వ్యక్తపరచెను. ఈ ప్రకారం రాముడు పలికిన పలుకులను చక్కగా విని ఆలోచించి తన దోషములు తాను గుర్తించి, ఓ నాదా, నీ ఎడల చమత్కారం వ్యక్తమయ్యను. నా విన్నపం వినుము. నేను పాపాత్ముడును కాదు. నేను పాపాత్ముడనే అయ్యుండిన అంత్యకాలమున సాక్షాత్ పరమాత్మ చేత దెబ్బతిని పరమాత్మను చూచుచు అతని దివ్యవాక్యములు శ్రవణం చేయుచు ప్రాణం వీడుట సంభవించిన ఇట్టి భాగ్యమునకు పాపాత్మలకు పరమాత్మ అనుగ్రహించిన అని వాలి ప్రేమోత్సవంతో భక్తి ప్రవర్తలతో జ్ఞానివలే పలికిన పలుకులు రాముణ్ణి ఎంతో ప్రసన్నుడిని గావించెను. రాముడు వాలి యొక్క నిజమైన వైరాగ్యం లోకమునకు తెలుపగోరి, ఓ వాలి, నీ ప్రాణం ఇచ్చేదను, నీకు జరామరణము లేకుండా చేతును, కాయమును నిలబెట్టుకొనుము అని తన హస్తమును వాలి శిరస్సుపై పెట్టి ఆశీర్వదించుచుండా, వాలి, ఓ కృపాసముద్రుడా, నా విన్నపం ఆలకించుము. ఆ జన్మ మరణాంతరం అనేక యత్నములు చేసినను నేను ప్రయాణ సమయం రాక తప్పదు. అట్టి సమయమున మునీశ్వరులకు సైతం నీ నామం వారి ముఖం నుండి వెలువడదు. అట్టి నీ అనుగ్రహం చే నా పుణ్యఫలము చే నీ నామము, నీ రూపము, నీ సంభాషణ, నీ స్పర్శ ఇన్ని ఈ అంత్య సమయమున నాకు అనాయాచితంగా లభించినవి. వీటిని నేను దుర్వినియోగం గావించుకున్నా ఇక నేను ఎంతకాలం బ్రతికినా ఏమి ప్రయోజనం? కాన ఈ కాయం నిలబెట్టుకుంటలో ఎట్టి ఘనకార్యము సాధించలేను. ఓ నాదా, వేదములు సైతము ఈ ఇతి నా ఇతి అని పలుకుచుండా నా అదృష్టవశమున ఇది కాదు ఇది కాదు అని తోచి కడపటికి ఇది అను చివరి నిష్కర్మ స్థానమేదియో అదే నా హస్తమునకు చిక్క నేను దీన్ని వదులుకుందునా? కల్పవృక్షం వేడి కానుగ చెట్టు కోరుకున్నట్టి మూర్ఖుడు నవ్వుదున? బ్రహ్మ మానసపుత్రుడనని మహాబలశాలి అని జ్ఞాని అని పేరుగాంచిన ఈ వాలి తుచ్చకాయములపై భ్రాంతి పెంచుకొనడు. అట్లనిచో ఆ అపకీర్తికి గురి చేసుకున్నవాడు అగుదును. అంతేటి ఆత్మతృప్తి లేక చేసుకున్న అల్పతృప్తులే కదా. నాదా, నా వాక్యములలో నీ దర్శనంతో భేద దృష్టి పోయెను, అనన్య దృష్టి ప్రాప్తించెను, నా పాప ఫలమును నశించెను. ఈ కాయమును చేసిన పాపంలో ఈ కాయమును తోడనే పోనిము, మరొక కాయమును రానివ్వకుము అని ప్రార్థించుచు కుమారుడు పిలిచిన వీడు ఇంతకాలము ఈ కాయమును కామపుత్రుడుగా పెరిగెను. వీడు మహాబలవంతుడు, గుణవంతుడు, వినవిదేశలతో మహాగుణశీలుడు. ఇట్టి వానికి నేటి నుండి నీ ప్రేమపుత్రుడుగా
నీ ప్రేమపుత్రుడిగా చూసుకోము, వీనిని నీ హస్తములందు ఉంచితిని అని కుమారుని చేయి పట్టుకొని రాముని చేతికి అందించాను. రాముడు అంగదుడిని పక్క చేరి అతన్ని ఆదరించి ఆశీర్వదించి చెంతకు చేర్చుకొను. ఈ దృశ్యం చూచు వాలి ఆనంద బాష్పములు విడుచుచు కన్ను మూసెను. కంఠము నుండి పుష్పము జారి కింద పడినను గజమునకు లక్ష్యం ఉండదు కదా. అట్లనే వాలి అలక్ష్యముగా యోచన చేయక తన ప్రాణములు వీడెను. పంపాపురవాసులు వాలి మరణవార్త విని మహా దుఃఖముతో విలపించుచు గుంపులుగా చేరిరి. వాలి భార్య అయిన తార పరివారంతో వచ్చి వాలి కళేబరంపై పడి స్పృహ తప్పి పడెను. ఆమె వియోగ బాధను భరించలేక విలపించుచున్న విలాపము రాళ్ల సైతం కరిగించినట్లు దయుండెను. శిరోజములు వీడిపోయాను. మధ్య మధ్య స్మార్ధకము వచ్చి లేచి ఆ మోమును చూచు, ఓ నాదా, ఎన్నియూ విధములుగా నేను హితమును బోధించినను వినకపోతువి కదా. పతికి ఏ సతి అయినను హితము లక్ష్యముందు ఉంచుకొనే బోధించును కదా. పతి కంటే సతికి హితమైన వారు మరొకరుండరు కదా. ఏ మహనీయులైనా కొంత స్వార్థమైనను లక్ష్యం ఉంచుకోనికి హితము చేదురు. సతి అట్లు కాదు, పతి క్షేమమునే లక్ష్యం ఉంచుకొని చేయను కదా. అయ్యో నాదా, నా కుమారుడు నేను ఎట్లు కాపాడుకుందును. నేను హతమార్చిన వారు నా కుమారుడిని మాత్రం విడుతురా. ఇక మాకు త్రోవ చూపు వారు ఎవరు? నాదా, మమ్మల్ని విడినాడి పరలోకమునకు పోవుటకు మనసు ఎట్లు ఒప్పెను. ఇక నేను ఎవరి కోసం జీవించవలను అంటూ, ఓ రామచంద్ర, ప్రాణ సమానమైన నా పతిని పరలోకమునకు పంపి మమ్ములను పొర్ల పంచలపడి జీవించమని అందువా. ఇది నీ బోటి గుణశాలకి ధర్మమూర్తికి తగున. నీవు మా మేలు కోరుదువేని మా దుఃఖమును తలచుతునువేమి. నన్ను నా కుమారుని అతనితో పాటు పంపము. బలవంతుని సంహరించిన నీ బాణము అబలను చంపలేకపోదు అని రాముని పాదాలపై పడెను. అంతలో రాముడు, ఓ తారా, ఎందుకు విలపిస్తున్నావు? వీరపత్ని అయిన నీకు ఈ విలాపము నందించదు, శాంతిని చేకూర్చదు. శరీరము లనిత్యములు, ఇది నికృష్టము. వాలియే ఈ కాయము తుచ్చముగా భావించెను. ఏనాటికైనను కాయములు కూలక తప్పదు, రాలక తప్పదు. పరమ లక్ష్యము నిమిత్తము కాయము కానీ లక్ష్యం వీడిన కాయం కానీ బొగ్గుతో సమానం. పోనీ ఆత్మ నిమిత్తమై దుఃఖించుచున్నావా? ఆత్మ నిత్యమైనది, దానికి ఎట్టి పరిణామములు ఉండవు. ఎట్టివారికైనా ఆత్మతత్వం తెలియండినంత వరకే ఈ కాయంపై భ్రాంతి, దేహభ్రాంతి, అజ్ఞానము, ఆత్మ భ్రాంతి, జ్ఞానము. మట్టిలో మాణిక్యములు లభించినట్లు మాంసపు దేహంలో దేహి లభించుచున్నాడు. దేహి నిమిత్తం దేహం కానీ దేహము నిమిత్తం దేహి రాడు. క్షణభంగురమైన మల్లెమైన దుర్గంధములతో మలమూత్రాదులతో నిండిన ఈ దేహమును ఎట్టివాడైనను ఒకనాడు దినము వీడక తప్పది. కాయంతో సాధించినట్టి కార్యము మానవత్వమునకు శోభ నందించును. నీ పతి మహాఘనకార్యములు చేసిన పరిపాలనలో తాను అనుచరులను, నమ్మిన వారులను ప్రాణ సమానంగా చూసుకొను. రాక్షసులను హతమార్చెను. దైవభక్తి మెండు ఎటి తిరిగి తన సోదరునకు అపకారం చేసెను. అదొక పాపం తప్ప మరే పాపం చేయలేదు. ఆ పాపమునకు తగిన ఫలముగా నా చేతుల్లో ప్రాణం వీడెను కనుక ఆ పాపం కూడా పరిహారమైనది. ఇక నీవు చింతించకూడదని అనేక విధములుగా తారకు జ్ఞానోదయం అయినట్లు బోధించని ఆలస్యం మంచిది కాదు అని తారకు వెనుకకు వెళ్ళమని సుగ్రీవునితో వాలి జరపవలసిన ఉత్తర క్రియలు జరిపించెను. అంగదుని ప్రేమగా వాళ్ళని సుగ్రీవునికి హితము చెప్పాను. అన్ని కార్యములు జరిపించి లక్ష్మణుని నగరమునకు పంపి సుగ్రీవునికి అధిష్టానము అందించెను. అంత హనుమదాదులు శ్రీరామాజ్ఞను శిరసావించి నగరమును ప్రవేశించి సుగ్రీవునికి మంత్రులుగా కార్యక్రమాలు కొనసాగిరి. సుగ్రీవుడు అధికారమును చేపట్టి తక్షణమే వానరుల నాయకులను పిలిపించి సీతాన్వేషణకు తగిన ఏర్పాటు గావించమని ఆజ్ఞాపించెను. తగిన అనుకూలములు ప్రారంభించమను. పరిపాలనా బాధ్యత చేజిక్కినని సంతోషం లేక అన్నం చంపుకుంటేనే అని బాధ అతని లోన చాలా బాధించి మొదలుపెట్టెను. కోపము మహాపాపకార్యమును సైతం చేయించును. ద్వేషం పెంచి ప్రేమను చంపుము. కోపద్వేషములు ఎంతటి గతినైనా తెప్పించును, ఎంతటి
గతికి తెప్పించెను. మా అన్న రాముని కొనియాడిన వచనములు నా గుండె చీల్చుచున్నవి. అన్నలో ఎంతటి భక్తి ప్రవర్తలు ఉండినని కలనైనను తలుపలేదు. అతని జ్ఞానం అపారము. క్రోధము అంతటి జ్ఞానమును కప్పివైచి క్రూరత్వము అభివృద్ధిపరిచి దివ్యత్వమును చంపుచున్నది. కామక్రోధములే జీవితానికి కడగండ్ల పాల్చేయును అని విచారించుచు పరిపాలనా విధానము లక్ష్మణుని ద్వారా తెలుసుకుని శ్రీరాముని సుగ్రీవుని నగరమున ప్రవేశింపమని పలు విధములా ప్రార్థించినను రామచంద్రుడు పితృవాక్య పరిపాలన నిమిత్తం 14 సంవత్సరముల నగరమును ప్రవేశించనని గట్టిగా తెలిపాను. సుగ్రీవుడు నాయకులతో సమావేశం జరిపాను. ఇది వర్ష ఋతువనియు వర్షము అధికముగా నుండనియు వానరులకు చలి వానలకు తాళననియు గ్రీష్మ ఋతువులు వచ్చిన వెంటనే తీవ్రమైన అన్వేషణ కొనసాగింతుననియు నాయకులకు తెలిపిన విషయంలో రామలక్ష్మణులు మనవి చేసుకున్నాను. ఉన్న సత్యం గుర్తించి అట్లే కానివ్వమని రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతములపై నివసించుచుండేరి. చేయనది లేక కుండపోతగా కురియు వర్షములు ఒత్తిడి చేత రామలక్ష్మణులకు సకాలమున ఫలములు దుంపలు సైతము కరువైను. వెలుపలకు వచ్చుటకే వీలు లేకపోయాను. సూర్యకాంతి అపురూపం. ఆ స్థితిని చూచు మధ్య మధ్యలో లక్ష్మణకు ఉపదేశం చేయుచుండెను రాముడు. లక్ష్మణ, కుపుత్రుడు పుట్టినందున కులధర్మము నశించును. ప్రచండ వాయువు వీచినందున కుసుమములు చెదురును. దుర్జన సాంగత్యం వల్ల జ్ఞానము నశించును. సజ్జన సాంగత్యం వలన జ్ఞానం వికసించును. అటులనే మేఘములచే నొక్కప్పుడు సూర్యుడు కప్పబడును, మరి ఒకప్పుడు మేఘములు వీడినందున సూర్యుడు ప్రకాశించును అని చెప్పుచు జ్ఞాన సంబంధమైన వాక్యములతో కాలం గడిపిరి. వర్ష ఋతువు గడిచెను, వర్షములు నిలిచెను. శరదృతువు ప్రారంభించెను. పృథ్వీ అంతయు పచ్చటి గడ్డితో శోభించెను. వర్షాకాలం వృద్ధాప్యం వచ్చినట్లు గడ్డి పువ్వులు పుట్టెను. సంతోషంతో లోభం క్షీణించినట్ల జలము శోషించెను. కామ మోహాదులు క్షీణించినందున మనస్సును నిర్మలమగు విధంగా నదీ సరోవర జలము నిర్మలమయ్యను. లక్ష్మణ, ఒక పరి సుగ్రీవుని హెచ్చరించుట మంచిది అని రాముడు ఆజ్ఞ చేసెను. లక్ష్మణుడు ఆ మాట విని నిత్యము వచ్చిపోయు హనుమంతుని విషయం సుగ్రీవునితో తెలుపమని హెచ్చరించెను. హనుమంతుడు రామకార్యంలో చాలా జాగ్రత్త ఉండుట చేత సుగ్రీవుని చాలా తీవ్రంగా హెచ్చరించెను. సుగ్రీవుడు వానర నాయకులను పిలిపించి తగిన ఏర్పాట్లు గావించెను. అంగదుడు హనుమంతుడు వానరులతో వెళ్ళుటకు అంగీకరించిరి. అందరికీ సుగ్రీవుని తగిన బలము ధైర్యము అందించి శ్రీరాముని కార్యం సాధించవలనని ఉత్సాహంతో వారిని పలుదిశలా పంపెను. వానరుల బాధ్యత అంతయు హనుమంతునికే అప్పచెప్పెను. అందరూ ఒక పరి సుగ్రీవునికి జై జయ అనియు శ్రీరామచంద్ర ప్రభుకి జై జయ అనియు అనేక విధముల ఉత్సాహం ప్రకటించుచు గంతులు వేయించుచు హనుమంతుడు ఏర్పాటు చేసిన విధంగా ఒక్కొక్క గుంపు ఒక్కొక్క దిశగా బయలుదేరెను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.